options. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీసిమ బిడ్డ. చూస్తున్నారు కదా ఇక్కడ దీపు నీళ్ళు ఎక్కడున్నాయి? చూడండి కాకి. చేపలు ఉంటాయా? ఉంటాయి. మేము కర్నూలు నుండి తాడిపత్రి వెళ్తూ బనగానపల్లి మీదుగా మధ్యలో ఈ అవుకు రిజర్వాయర్ కనిపిస్తే ఇక్కడ ఆగాము. ఈ అవుకు రిజర్వాయర్ చాలా పెద్దగానే ఉందండి. నీళ్ళైతే పుష్కలంగా ఉంటాయి ఈ ప్రాంతం వాళ్ళకి. ఇక్కడ ఎక్కువగా వరి పండిస్తున్నారు. చుట్టూ వరే కనిపిస్తుంది అన్నమాట. బాగున్నాయా? అటు పోవాలి నువ్వు జారకుండా. చిన్నగా ఇంకా చాలా అడుగుతూ నీళ్ళలోకి వదిలే. పెట్టు అదొకటి కూర్చుంటే బాగా కనబడుతుంది. గోడలను పట్టుకోను, నువ్వు పట్టుకుందిరా పట్టుకోలేదు. పైకి ఉంది అది తడిసలేనా? దీపు అరే దీపు ఎవరెత్తుకోవాలి ఇప్పుడు? దీపు బాయ్. మేము తెచ్చినాం నీళ్ళల్లో పోతుందని. దీపుడు బాయ్. ఇక్కడ చూడు, ఏం ఆలోచన చేస్తున్నావు?
హాయ్ చెప్పు నాన్న, టాటా చెప్పు. అట్లా 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 ఫుల్ ఖుషి కదా. మళ్ళీ తినిపోవాలంటే పోగలదని ఎక్కువ పాపను అని రానమ్మా, నాకు భయంగా ఉంది, కళ్ళు తిరిగినా ఇందాక. నడుపు డింగ్ డింగ్ అని. పంతాడు ఎట్లా ఎక్కడ పోదా తాళగట్టారు. ఇందాకనే అసలు నడుచుకుంటూ వచ్చినారు. అవునా, మనం కూడా నడుపుతాం. ఎంత స్పీడ్ పోతుంది ఇబ్బంది అయినా అది. నడచండి, రండి ముందుకు రండి. దీపు తలపైకి ఎత్తున్నానా? నా మనవరాలు దీపుకు డిసెంబర్ 30కి 16 నెలలు పూర్తి అవుతాయి. ఎంత హుషారు ఉంటుందంటే అంత హుషారు ఉంటుంది. ఏదైనా పాట వినిపిస్తే చాలు, పాటనే కాదు చిన్న మ్యూజిక్ ఏదైనా ఇది టీవీలో యాడ్ వచ్చేటప్పుడు ఏదైనా చిన్న మ్యూజిక్ ఏదైనా వినపడింది అనుకో, అంతే ఒళ్ళంతా ఊగిపోతుంది. అమ్మాయికి డ్యాన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని అనిపిస్తుంది నాకు. అవుకు రిజర్వాయర్లో బోటింగ్ కూడా ఉందండి. 4 సీటర్ బోట్కేమో మనిషికి 100 రూపాయలు లాగా అంట. ఆ తర్వాత కొంచెం మోటార్ ఉన్న బోట్కి అయితేనేమో మనిషికి 200 రూపాయలంట. బాగానే తీసుకెళ్తారండి, లోపల దాకా తీసుకెళ్తారు. ఈ అవుకు రిజర్వాయర్ దగ్గర రెస్టారెంట్ ఉందండి. భోజనాలకైతే ఇబ్బంది పడాల్సిన పని లేదు. బనగానపల్లి నుండి అవుకు రిజర్వాయర్, బెలూమ్ కేవ్స్ దగ్గర అవుతాయి. అలాగే బనగానపల్లి నుండి 10 కిలోమీటర్స్ దూరంలో యాగంటి ఉంది. ఆ తర్వాత నవాబ్ కోట, అంటే మనము అరుంధతి సినిమాలో చూసాం కదా, అరుంధతి మహల్లా అట్లా, అది కూడా ఇక్కడే ఉందన్నమాట. బనగానపల్లెకు చాలా దగ్గరలోనే ఉంది. చాలామంది బెలూమ్ కేవ్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ అవుకు రిజర్వాయర్ను చూసుకునే వెళ్తారు. చాలామంది టూరిస్టులు కూడా ఈ అవుకు రిజర్వాయర్ దగ్గర దిగి బోటింగ్ చేసుకొని ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ అవుకు రిజర్వాయర్ దగ్గర బోటింగ్ చేసిన తర్వాత చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడుకోవడానికి ఊయలలు ఉన్నాయి, జారుడు బండ ఉందండి. పిల్లలందరూ కూడా ఇక్కడ ఉయ్యాల ఊగుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు కూడా ఉయ్యాల ఊగడానికి, జారుడు బండ ఎక్కడానికి చాలా ఉత్సాహపడుతున్నారు. అందరు కూడా బాగా ఆనందంగా గడిపారనమాట ఇక్కడ. ఈ అవుకు రిజర్వాయర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఉయ్యల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది చాలా తొందరగా జారిపోతున్నాం మనం దాంట్లో కూర్చుంటే. చూడండి ఎట్లా వెనక్కి పడిపోతున్నామో. మీరు ఎవరైనా కనుక ఈ రిజర్వాయర్ దగ్గరకు వస్తే మాత్రం ఈ ఊయల ఊగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మా పిల్లలందరూ కూడా జారారు, కానీ కింద పడలేదు. కింద పడినామంటే మాత్రం తల బోకమంటుంది, దెబ్బ తగులుతుంది, నడుములు కూడా విరుగుతాయి. ఉత్సాహంగా పిల్లలు ఊయల దగ్గరికి వెళ్ళి ఎక్కుతారు కదా, ఎవరికైనా ఊయలను చూస్తే ఉత్సాహంగానే ఉంటుంది కదా, కానీ నిజంగా పడతారండి. ఎందుకో ఆ ఊయలకి ఇటుపక్క 2 అటుపక్క 2 కొండ్లు పెడితే అంత కింద పడే అవకాశం ఉండదు. కానీ ఒక్కొక్క కొండి పెట్టారండి ఆ పీటకు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ
అవుకు రిజర్వాయర్ దగ్గర ఊయల ఊగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో దయ్యం ఉన్నట్లు అనమాట. అది అంతా ఇదిగా జారిపోతూ ఉంది. సాయంకాలం అవుతుంది, చీకటి పడుతూ ఉంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పైన పక్షులు కూడా వాటి నివాసానికి వెళ్తున్నాయి. చూడండి, పక్షుల గుంపు అట్లా వచ్చిందనమాట. మేము వెంటనే షూట్ చేయలేకపోయినాము. అవన్నీ కూడా చెల్లాచెదరైపోయినాయి మేము షూట్ చేసేసరికి. చూడండి పైన అన్నీ ఎలా పోతున్నాయో, వాటి గూళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సాయంకాలం అయింది కదా, వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేము కూడా ఈ కొద్దిసేపు ఆడుకొని ఆ తర్వాత ఇంకా మేము కూడా బయలుదేరాలి. వద్దులే, కడ్డీ మీద కూర్చో. ఆడే కూర్చోమ్మా, అక్కడే కూర్చో. పట్టుకోవాలి చేతులు బాగా. ఎంత ఖుషిగా ఉంది. ఈ రిజర్వాయర్ దగ్గర నా మనవరాలు దీపు బాగా సందడి చేసింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అందరం కూడా. చాలా బాగుందండి. అవుకు రిజర్వాయర్ని ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. అంటే అటుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక అరగంట కేటాయిస్తే ఈ అవుకు రిజర్వాయర్ని అయితే అందరూ కూడా చూడొచ్చు. సన్సెట్ చూసారా ఎంత బాగుందో, సూర్యాస్తమయం చాలా బాగుంది. చూసారా దీపు అందరికీ ఎప్పుడు కూడా ఆ పాప బాయ్ బాయ్ హాయ్ హాయ్ అని చెప్తూనే ఉంటుందన్నమాట. ఏదైనా పాట వస్తే మంచిగా డాన్స్ చేస్తుంది. ఇదండి మా జర్నీ. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై.